హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కలెక్షన్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ ద 2K ఫ్యామిలీ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇవాళ వీడియో వచ్చేసి చూస్తున్నారు కదండి. ఇవాళ మనము టూల్స్ ఏమీ లేకుండా జస్ట్ పర్ల్స్ కట్టుతీగ తీసుకొని జస్ట్ వీటితోనే మేకింగ్ చేద్దామండి. మీ ఇంట్లో ఏది ఉంటే అదండి, సన్నగా కాకపోతే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది మీరు దేంతో అయినా మేక్ చేయొచ్చండి. కట్టుతీగ వన్ సైడే అల్లుతాం మనము. సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో చూడండి, కొంచెం కట్టుతీగ తీసుకున్నానండి నేను. సో కట్టుతీగలోకి ఒక 5 పర్ల్స్ ఎక్కిస్తున్నాను. ఫస్ట్ నేను కట్టుతీగ వచ్చేసి 2/8 తీసుకున్నానండి. సో ఫస్ట్ అండి కొంచెం తీసుకొని జస్ట్ కొంచెం దీన్ని ఫోల్డ్ చేయండి. మనము హుక్ అటాచ్ చేసేసుకుందాము ఫస్ట్. ఇట్లా సో దాంట్లోకి ఇట్లా హుక్ అటాచ్ చేసుకుంటున్నానండి. జస్ట్ వంచిన దానిలోకి హుక్ పంపించాను నేను. సో మనము ఇటు సైడ్ పర్ల్స్ ఎక్కించుకున్నాం కదా. సో 1 పర్ల్ ఈ చివరికి తీసుకెళ్తున్నాను. మనం ఇలా ఫోల్డ్ చేస్తాం కదండి, హుక్కి అటాచ్ చేసాము. ఈ ఫోల్డ్ చేస్తాం కదా, ఈ పర్ల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ కట్టుతీగ మొత్తం దీంట్లోకి వెళ్ళిపోవాలండి. ఇట్లా ఓకే కదండి, అర్థమైంది కదా. జస్ట్ దీన్ని లాగండి కొంచెం. ఆ 2 కట్టుతీగ దాని లోపలికి వెళ్ళిపోవాలండి. మనం పర్ల్ విత్ చైన్ చూసాం కదా, అట్లా అండి. అది మొత్తం బయటకు వస్తుంది. ఇది కొంచెం కొంచెం టైట్గా లాగండి. చూడండి, ఓకే కదండి. సో ఇలా గట్టిగా లాగితే మీకు ఇట్లా వచ్చేస్తుందండి. చూడండి, ఓకే కదండి, అర్థమైంది కదా. నేను మళ్ళీ చూపిస్తాను ఇంకోటి కూడా. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఏదైతే ఇది అనుకున్నామో టూల్స్ లేకుండా ఇంట్లో మీకు ఇలా రౌండ్గా గట్టిగా సూదైనా తీసుకోవచ్చండి. ఏది మీకు గట్టిగా అనిపిస్తే అది, అంటే మీకు ఎంత రౌండ్ కావాలో దాన్ని బట్టి. ఇది ఎంత రౌండ్ ఉంటే మీకు కట్టుతీగ చుట్టు అనేది అంత రౌండ్ వస్తుంది అనమాట. సో 2mm 3mmకి అయితే ఇంత పెద్దది తీసుకోకూడదండి. ఇది నేను 6mm తీసుకున్నాను. సో 2mm 3mmకి ఏంటంటే సన్న సూదులు లావువి కూడా ఉంటాయండి. సూదులు కానీ ఇంకేమన్నా ఉన్నా తీసుకోవచ్చు. ఇట్లా ఉంటుంది చూడండి. ఇది స్క్రూ డ్రైవర్ కానీ అలా ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చండి. సో ఇట్లా పెట్టుకొని మనము దీన్ని, ఓకే కదండి, కిందకి ఇది గట్టిగా పట్టుకొని ఇట్లా మనం ఏం చేసామంటే దీనిపైన పెట్టామండి. కింద నుంచి కట్టుతీగ పైకి అన్నాము. సో ఇది గట్టిగా పట్టుకొని ఇట్లా ఇక్కడికి 2 రౌండ్స్ అండి. మీ ఇష్టం, మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. జనరల్గా నేను 2 వేస్తాను కాబట్టి 2 వేస్తున్నానండి. ఓకే కదా, అర్థమైంది కదండి. చూసారా, నాట్ పడిపోయిందండి మీకు. సో దీన్ని 1 నాట్ అంటారండి. ఇది ఇంకొక మెథడ్ అండి. కట్టుతీగలో మనం ఒకవైపే నాట్ వేస్తాం అన్నమాట. సో దీనికి కట్ చేయడానికి కూడా మనకి కటర్ కూడా అక్కర్లేదండి. ఇక్కడ నాట్ అయిపోయింది కదా, జస్ట్ దాన్ని దగ్గరగా కొంచెం గట్టిగా అండి, అంటే అది కట్ అవ్వాలి కదా. చూసారా, కట్ అయిపోయిందండి. కొంచెం జాగ్రత్తగా అండి, ఓకే కదా. చూడండి, నాట్ పడిపోయింది. ఇదేం కాదండి, మనం దీన్ని ఎలా కాంటే అలా మౌల్డ్ చేసుకోవచ్చు. కట్టుతీగ కదా.
చూడండి. ఓకే కదండి. నాట్ వచ్చేసింది చూడండి, ఎంత నీట్గా ఉందో చూడండి. రౌండ్ కూడా ఎవ్వరు రాని వాళ్ళు, ఏమీ తెలియని వాళ్ళు కూడా ఒక 5-6 టైమ్స్ ట్రై చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. కట్టుతీగతోనే చేయాలని ఏం లేదు, ఐ మీన్ టూల్స్తోనే ఏం చేయాలని లేదు. కట్టుతీగ ఇలా కూడా వచ్చేస్తుంది. పోయినసారి పర్ల్ చైన్ చూపించాను కదండి, అలా కూడా 2 సైడ్స్ అయినా చేసుకోవచ్చండి మనము. సో మళ్ళీ కట్టుతీగ తీసుకొని కొంచెం జస్ట్ రౌండ్ కోసం కొంచెమే అండి, అంటే పర్ల్ సైజుని బట్టి ఇది తీసుకోవాలన్నమాట. ఆ పర్ల్ లోపలికి ఇది వెళ్ళిపోవాలి. ఓకే కదండి. మనం ఏదైతే చుట్టుకున్నామో దానిలోకి యాడ్ చేస్తున్నానండి నేను ఇలా. ఓకే కదండి. నేను మళ్ళీ పర్ల్స్ యాడ్ చేశాను కదా, ఇక్కడ ఒక పర్ల్ తీసుకుంటున్నాను. సేమ్ ఈ పర్ల్ లోపలికి ఈ 2 వెళ్ళిపోవాలండి. ఓకే కదా, ఓకే కదండి. కొంచెం గట్టిగానే లాగండి, సో మీకు కదలకుండా ఉంటుంది. సో 1 సైడే నాట్ వేస్తామండి మనము, సెకండ్ సైడ్ నాట్ వేయము. అది ఆటోమేటిక్గా ఏంటంటే చూడండి కొంచెం బయటకు వచ్చింది. సో అలా లాక్ పడిపోతుంది అనమాట. పోయినసారి చెప్పాను కదండి, చైన్ పర్ల్ వేసినప్పుడు ఇట్లా ఏంటంటే ఇంటర్లాక్ పడిపోతాయి అన్నమాట ఇవి. సో మీకు ఏంటంటే బయటికి రావండి. చూడండి స్ట్రాంగ్గానే ఉంటుందండి, ఏం ఇబ్బంది ఏమి ఉండదు మీకు. సో చూడండి ఒక్కసారి మళ్ళీ ఇట్లా పెట్టి కింద నుంచి మనము ఇలా పెట్టుకున్నాము. దీన్ని జస్ట్ కిందకని 2 నాట్స్. కాదు మాకు అలా కూడా రాదు, కన్ఫ్యూజ్ అవుతాము అనుకుంటే ఇట్లాని దీన్ని రౌండ్స్ తిప్పండి అండి. ఇది ఉంది కదా ఏదైతే తీసుకున్నామో దాన్ని జస్ట్ ఇక్కడ 2 రౌండ్స్ తిప్పండి. మీకు అలా అయినా సరిపోతుందండి. నాకు జారిపోతుంది వీడియోలో. ఇట్లా గట్టిగా పట్టుకొని చూడండి, ఇట్లా కింద నుంచి రాదు అనుకుంటే గట్టిగా పట్టుకొని మీరు చూసారా నాట్ పడిపోయింది కదండి. ఓకే కదండి. మీరు ఎలా అయినా తీసుకోవచ్చండి, మీరు తిప్పచ్చు, లేకపోతే కింద నుంచి అయినా వెళ్ళొచ్చు, ఎలా అయినా ఓకే అండి. సో నాట్ పడిపోయాక మనం దీన్ని గట్టిగా పట్టుకొని ఇది గట్టిగా తిప్పాలండి. కొంచెం ఒక 2-3 టైమ్స్ అలవాటైతే వచ్చేస్తుందండి. ఓకే కదండి. దీన్ని ఒక్కసారి సెట్ చేసుకోండి తిప్పాక. చూడండి మీకు అచ్చం చేత్తో హ్యాండ్మేడ్తో చేసిన కట్టుతీగ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. మీకు చెప్తే కానీ తేడా తెలియదండి. చూడండి ఓకే కదండి. సో నేను మళ్ళీ ఎక్కించానండి థర్డ్ది. చూడండి ఇలా పెట్టుకొని జస్ట్ మనం కింద నుంచి, లేకపోతే మీరు దాన్ని టర్న్ చేయొచ్చండి, ఎలా అయినా 2 అంతే. మనం పర్ల్ సైజుని బట్టి కట్టుతీగ సైజ్ అనేది తీసుకోవాలండి. అర్థమైందనే అనుకుంటున్నానండి. ప్లీజ్ చూసేవాళ్ళు చిన్న లైక్ చేయండి, ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. కొత్తగా ఎవరన్నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో చిన్నగా ఒక 10 టైమ్స్ తిప్పితే తెగిపోతుందండి, 2/8 కదా. సో దీన్ని కొంచెం మౌల్డ్ చేసుకుందాము. చూడండి ఓకే కదండి. నీట్గా వచ్చేస్తుందండి మనకి. మనం షాప్స్లో కొంటే ఎలా ఉంటుందో మీకు రౌండ్ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది.
ఈక్వల్గా వస్తుందండి. మనము సైజుని బట్టండి, మనం ఏ సైజ్ తీసుకుంటే ఆ సైజులో వస్తుంది. నేను ఇది ఈ సైజులో చేశాను. నేను ఇంకోటి చూపిస్తాను మీకు. చూడండి, ఇది ఇంకా సన్నగా వచ్చింది చూడండి. నేను ఇది తీసుకున్నాను, దీనికి డిఫరెన్స్ చూడండి. అంటే మధ్యలో నాట్, ఇది ఇంకా సన్నగా వచ్చింది. ఇది నేను జస్ట్ శారీ పిన్ ఉంటుంది కదా మనకి, దాంతో చేశానండి నేను ఇది. సో ఒక్కసారి మీకు శారీ పిన్తో కూడా చూపిస్తానండి నేను. ఇది శారీ పిన్తో చేసిందండి నేను. ఇంకా సన్నగా వచ్చింది చూడండి హోల్ దానికన్నా. ఓకే కదండి, ఒక పర్ల్ ఎక్కిస్తున్నాను నేను. ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి. వీడియోలో చూపిస్తుంటే ఒక రకంగా ఉంటుంది, మనం చేసేటప్పుడు ఇంకో రకంగా ఉంటుందండి. సో అది జారకుండా చూసుకోవాలి కదా. సో టైట్గా లాగుతున్నాను నేను. సో వన్ సైడ్ ఎక్కించుకున్నానండి. వన్ సైడ్ ఎక్కించుకున్నాక మన శారీ పిన్ ఉంటుంది కదండి, జస్ట్ ఇలా, అంటే వెనక నుంచి రావచ్చు, మీకు చూపించడానికి అలా పెట్టాను నేను. సో చూడండి, ఇలా ఇది పట్టుకొని ఇట్లా దీంట్లో కండి. చూడండి, ఇది పెద్దదండి శారీ పిన్, వంగదు, కొంచెం స్ట్రాంగ్ది. సో ఇట్లా సేమ్ అండి, ఇందాక మనము దాన్ని ఎలా అయితే పట్టుకున్నామో దీన్ని, సో శారీ పిన్ కూడా కొంచెం స్ట్రాంగ్ది, ఇంకా పెద్దవి కూడా ఉంటాయండి. సో ఇట్లా సేమ్ అండి, ఇక్కడ పట్టుకొని దీనికి మీరు నాట్ వేసుకోవడమేనండి. నేను శారీ పిన్ ఎందుకు చూపిస్తున్నానంటే అందరి ఇళ్ళల్లో ఇవైతే అవైలబుల్ ఉంటాయి కదండి, సో అందుకని చూపిస్తున్నాను. స్క్రూ డ్రైవర్స్ కూడా చిన్నవి ఉంటాయండి చాలామంది దగ్గర, సో వాటితో అయినా వేయచ్చండి. సో ఇలా చూడండి, నాట్ పడిపోయింది కదండి మీకు. ఓకే కదండి. సో దీన్ని కొంచెం ఒక 10 టైమ్స్ అనాలండి. 10 టైమ్స్ అంటే వచ్చేస్తుంది మీకు. చూడండి, ఇట్లా. ఓకే కదండి, మీకు ఇది కూడా చూపిస్తాను నేను ఎలా ఉంటుందో. చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి, రౌండ్ కూడా. ఓకే కదండి, ఇది మనం సైజ్ తీసుకున్న దాన్ని బట్టి ఇది కొంచెం పెద్దది వచ్చిందండి, ఎందుకంటే నేను ఇది యూస్ చేశాను కాబట్టి. దీనికి నేను శారీ పిన్ యూస్ చేశాను. సో మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది చూడండి. ఇది సన్నగా, మనము ఎంత సన్నది తీసుకుంటే అంత నీట్గా వస్తాయండి. ఓకే కదండి, మనం తీసుకున్న సైజుని బట్టి వస్తుంది. మనము నోస్ ప్లయర్ కూడా అంతే కదండి, సన్నది తీసుకుంటే సన్నగా వస్తుంది, కొంచెం పెద్దది లావు తీసుకుంటే లావుగా వస్తుంది. సో ఇది కూడా అంతేనండి, మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి మీకు. సో సేమ్ అండి. పర్ల్ లోపలికి ఎక్కిస్తున్నాను. ఓకే కదండి, సో నేను మళ్ళీ సేఫ్టీ పిన్తో ఇంకొకసారి చూపిస్తానండి. చూడండి, ఇలా కిందకి ఏదైనా కిందకు అనుకొని జస్ట్ దీన్ని హోల్డ్ చేయండి గట్టిగా, పిన్నుని హోల్డ్ చేయండి, శారీ పిన్ని.
ఇది 2 రౌండ్స్ అండి అంతే. 2 or 3 అండి, ఎన్ని కావాలంటే అన్ని. ఓకే కదండి. సో కట్ చేస్తున్నానండి నేను. నేను శారీ పిన్తో ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ఒక్కోసారి గ్రిప్ జారిపోయి కింద పడుతుందండి, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇదేంటంటే లోపల లాక్ అయిపోతుంది కదా, మీకు పర్ల్ చైన్ అనేది కింద పడకుండా ఉంటుందన్నమాట. సో నేను అందుకని చూపిస్తున్నాను మీకు. చూడండి, మీకు ఏమన్నా తేడా ఉందా అండి? బయట కొన్న చైన్స్ లాగే, కట్టు తీగ మేక్ చేసిన చైన్స్ లాగే ఉంటుందండి. చూడండి కదండి. సో దీంట్లో ఇంకొక చిన్న టిప్ అండి. మనము ఇట్లా పెడతాం కదా, ఇట్లా పెట్టి మనము ఒక పర్ల్ దీంట్లోకి అంటాం కదండి. ఇలా అన్నప్పుడు ఇది ఒక్కోసారి ఏమవుతుందంటే మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా ఇక్కడ కూడా మీకు రౌండ్ రావాలంటే ఇక్కడ అండి మనం ఇక్కడ దీన్ని పెట్టి ఇలా చుడుతున్నాం కదా, ఇక్కడ ఏం చేస్తున్నామంటే జస్ట్ లాగేస్తున్నాం మనం. సో ఇది కూడా మీకు రౌండ్గా రావాలంటే ఇది ఇట్లా పెట్టి ఇక్కడ లాగండి. అప్పుడు మీకు ఏంటంటే ఇది ఎంత అయితే ఉందో అంతే రౌండ్ వస్తుంది. అర్థమైంది కదండి. ఇది ఎంత అయితే ఉందో మీకు శారీ పిన్ అనేది, పిన్నీస్ శారీ పిన్ అండి, ఇది ఇట్లానే వస్తుంది అనమాట. రౌండ్ అంత రౌండే వస్తుంది, ఇంకా ఎక్కువ రాదు తక్కువ రాదు. ఓకే కదండి, అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో ఇట్లా అట్లా ఆగిపోతుంది అనమాట. సో జస్ట్ కింద కనుక్కొని, మీకు అట్లా కింద నుంచి రావడం రాదు అంటే జస్ట్ ఇట్లా పెట్టుకొని దీనికి రౌండ్స్ వేయండి ఇట్లా జస్ట్. ఓకే కదండి, 1 2. ఓకే కదండి, ఎన్ని కావాలంటే అన్నండి. మనం జస్ట్ 2/8 కాబట్టి మౌల్డ్ చేసుకోవచ్చు దీన్ని, ఏం కాదు. పడిపోయిందండి నాట్. చూసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారండి. 2-3 టైమ్స్ కనుక మీరు ఇలాంటివి ఏమన్నా ప్రాక్టీస్ చేస్తే వస్తాయండి మీకు. సో నేను మీకు చూపించడానికి ఇది శారీ పిన్తో చేశానండి, ఇది టూల్తో చేశాను. ఐ మీన్ దిస్ వన్ టూల్ అంటే. సో ఇప్పుడు ఈ రెండు ఎలా అటాచ్ చేయాలో కూడా నేను చూపిస్తానండి మీకు. చూడండి, ఓకే కదా. జస్ట్ మనము దీన్ని ఇలా అనుకుంటాం కదా, ఇది ఏదైతే ఉందో దీంట్లోకి ఇంకొక సైడ్ దీన్ని అటాచ్ చేసేసేయండి. ఓకే కదండి. సో సేమ్ మనము ఎన్ని అయితే చూడదాం అనుకున్నామో అన్ని రౌండ్స్ వేసేసుకోండి. ఓకే కదండి. ఇంట్లో చిన్నపిల్లలకి జనరల్గా మీకు ఏమీ అంత తేడా ఏం రాదండి, లోపల ఇంటర్లాక్ పడిపోతుంది. సో మీరు తెగిపోద్ది అన్న భయం అయితే మీకు అక్కర్లేదండి. సో ఇలా లాస్ట్లో ఇది ఇందాక చూపించాను కదండి
సో ఇలా లాస్ట్లో కూడా జస్ట్ 1 బీట్ తీసుకొని హుక్ అనేది కూడా అటాచ్ చేసుకుందామండి. సో లాస్ట్ ఎక్కించానండి. సో దీనికి మనము జస్ట్ మళ్ళీ పిన్ పెట్టి ఇలా జస్ట్ దీన్ని మౌల్డ్ చేయండి, అంటే వంచండి జస్ట్ కొంచెం. సో దాంట్లో హుక్ ఎక్కిస్తున్నానండి నేను. జస్ట్ దీన్ని ఇట్లా గట్టిగా చేత్తో పట్టుకోండి, లేదంటే మధ్యలో పిన్ పెట్టినా పర్వాలేదండి. ఇట్లా జస్ట్ కిందకి 2 రౌండ్స్ అండి, అంతే. సో ఇలా వచ్చేస్తుందండి మీకు. చూడండి నాట్ పడిపోయిందండి. మీకు ఇది ఎంత కావాలంటే అంత ఉంచుకొని జస్ట్ దీన్ని ఇట్లా, ఇది కూడా అండి మీకు కటర్ ఏం అక్కర్లేదు, జస్ట్ చేత్తో అంటే తెగిపోతుందండి. చూడండి. సో ఇదండి ఫైనల్ అవుట్పుట్. చూడండి మీకు అచ్చం కట్టుతీగ ఎలా మేక్ చేస్తామో మనము సేమ్ అలానే వస్తుందండి. బాగుంది కదండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే కదండి. ఈ సైజ్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 2.4, 2.6 వరకు వస్తుందండి. ఇంకొక 2 పర్ల్స్ వేసుకుంటే 2.8 కూడా వస్తుందండి మీకు సైజు. జనరల్ సైజ్ చెప్తున్నాను నేను. ఓకే కదండి. సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి, అర్థమైందనే అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఎవరికన్నా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. అండ్ రా మెటీరియల్ వీడియోస్ కూడా వస్తాయండి, ఇంకా నేను షార్ట్స్లో కూడా పెడతానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.